is Dr. Shashipriya, consultant 49 hospitals. ఈరోజు ఐవీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. పాతకాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోయింది ఐవీఎఫ్ బేబీ అని. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? సో జనరల్గా ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎవరికైతే కాదో అంటే మెయిన్ థింగ్ ట్యూబల్ ఇష్యూస్. బికాస్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ప్లస్ వెరీ లో సీమెన్ కౌంట్స్ అంటే వెరీ లో స్పర్మ్ కౌంట్స్ లెస్ దాన్ 5 million 4 million కౌంట్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ప్లస్ దాంతోపాటు క్రానిక్ యానోవ్యులేషన్, వెరీ రెసిస్టెంట్ పీసీఓఎస్ అండ్ ఒక 6 to 7 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళకి వీ విల్ ట్రై ఐవీఎఫ్. అండ్ మ్యారిటల్ లైఫ్ ఒకటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఆఫ్ ద పేషెంట్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ మోర్ దాన్ 35 years, మ్యారిటల్ లైఫ్ మోర్ దాన్ 5 years 6 years 7 years అండ్ క్రానిక్ యానోవ్యులేషన్ ఇట్లాంటి కేసెస్కి మనం ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే న్యాచురల్గా ఎగ్ అండ్ స్పర్మ్ ఎవరికైతే కలవవో వాళ్ళకి మనము ఎగ్ని ఫీమేల్ నుంచి తీసుకుంటున్నాము, మేల్స్ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకుంటున్నాము, మనమే ల్యాబ్లో ఫర్టిలైజ్ చేస్తున్నాం అంటే కల్చర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇదేమి అందరూ చెప్పినట్టు పెద్ద ప్రాసెస్ కాదండి. దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. దీనికి అడ్మిషన్స్ అవసరం లేదు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తే సరిపోద్ది. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే సో ఆడవారికి మెయిన్ బేసిక్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంటే డే 2 రోజు స్కానింగ్ ప్లస్ కొన్ని హార్మోన్ పరీక్షలు అండ్ మగవారికి సిమెన్ అనాలిసిస్ అండ్ కొన్ని హార్మోన్ పరీక్షలు చేస్తాము. చేశాక ఆడవారిని 2వ రోజు నుంచి అరౌండ్ 8th day 9th day వరకు కంటిన్యూస్గా మనం స్కానింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ ఇస్తే ఏమవుద్ది అంటే జనరల్గా ఆడవారికి 2 sides అంటే 2 ovaries ఉంటాయి కదండి. సో 1 ovary 8 eggs, ఇంకో ఓవరీలో కూడా 8 eggs వరకు ఉంటాయి. ఇది నార్మల్ కౌంట్స్. దీని నుంచి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. అంటే ఓవరీస్లో ఎగ్స్ తక్కువగా ఉండడం. వీళ్ళల్లో అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు కలిపి లెస్ దాన్ 4 to 6 eggs ఉంటాయి. అదే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఉంటుంది అనమాట. దీంట్లో మోర్ దాన్ 18 eggs ఉంటాయి రెండింటికి కలుపుకుంటే. సో మామూలుగా ఏమవుద్ది అంటే ఎవ్రీ మంత్ ఆడవారికి ఒకటే ఎగ్ పెద్దగా అయ్యి రిలీజ్ అవుద్ది. అది స్పర్మ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ ఇస్తుంది. స్పర్మ్తో కలవకపోతే ఇట్ విల్ ఆల్సో డై. సో అల్టిమేట్లీ ఆ ఒక్క ఎగ్తో పాటు ఇటు ఓవరీలో అటు ఓవరీలో ఉన్న ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఒక 10 to 15 eggs దే విల్ ఆల్ డై. మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ డే 2కి మళ్ళీ ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఓవరీలో నుంచి బయటకు వస్తుంటాయి అన్నమాట. సో ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము అంటే ఈ డే 2 నుంచి డే 10 వరకు కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చి చచ్చిపోయే ఎగ్స్ అన్నిటిని అంటే వీఆర్ రిట్రీవింగ్ ద ఎగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డై ఆర్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ అట్రీసియా. సో ఈ ఎగ్స్ని మనము రిక్రూట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి ఇటొక 8 eggs ఇటొక 8 eggsని మనము 18 mm వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి వీఆర్ గ్రోయింగ్ ద ఎగ్స్. సో ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అంటే ఒక 10 days అయిపోయినాక ఈ ఉండే మనకి ఎగ్స్ అని కూడా అరౌండ్ 17 to 18 mm అయ్యాక దే విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్. అంటే ఈ ఫాలికల్స్ అన్నిట్లో ఎగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో బేసికలీ ఫాలికల్కి అందరు అంటుంటారు ఫాలికల్స్ లేవు మేడం, ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయి మేడం, ఎగ్స్ లేవు మేడం. ఎగ్కి అండ్ ఫాలికల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫాలికల్లో ఎగ్ ఉంటుంది, oocyte అనేది ఉంటుంది అనమాట. సో ఈ మనం ఫాలికల్స్ని ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాము, గ్రో చేస్తున్నాము. సో ఈ 18 mm ఫాలికల్ అంటే 17 to 18 mm ఫాలికల్ విల్ హ్యావ్ ఎ పొటెన్సీ టు గివ్ గుడ్ ఎగ్స్. సో ఈ ఎగ్స్ ఇప్పుడు మనము సపోజ్ 14th day ఆర్ 13th day ఆర్ 9th day 10th day ఓపీయూ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే oocyte రిట్రీవల్. సో దీంట్లో ఏం చేస్తాము అంటే చిన్న నీడిల్ ఉంటుందండి అండర్ అనెస్థీసియా. సో పేషెంట్స్కి అనెస్థెటైజ్ చేసి అంటే మత్తు ఇచ్చి చిన్న నీడిల్ వేసి
ఉన్న మనం ఆ ఫాలికల్స్ అన్నిటినీ మనం ఆస్పిరేట్ చేస్తామన్నమాట, స్కాన్ గైడెడ్ ఆస్పిరేషన్. సో దాంట్లో మనకి ఎగ్స్ వస్తాయి. సో అవి మనం కలెక్ట్ చేసుకుంటాము. సేమ్ టైంలో హస్బెండ్ దగ్గర నుంచి సీమెన్ తీసుకుంటాము. తీసుకొని ఇక్సీ చేస్తాం. ఇక్సీ అంటే ఏంటి? ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇక్సీ మిషన్ ఒకటి ఉంటుందండి. సో దాంట్లో ఏం చేస్తాము అంటే ఒక ఎగ్లో ఒక స్పర్మ్ అనేది మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ఎ వే వీఆర్ హెల్పింగ్ ఫర్టిలైజేషన్. సో ఇలా ఇక్సీ చేసి ఒక 3 days కల్చర్ చేసిన తర్వాత Day 3 ఆర్ Day 5 అనేది అసెస్మెంట్ జరగడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏం అసెస్ చేస్తాము? Day 3 రోజు ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయినాయి అసెస్ చేస్తాము. ప్లస్ ఎంబ్రియో గ్రేడింగ్ ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉంది ఎంబ్రియో, మార్ఫాలజీ ఎలా ఉంది మనం అసెస్ చేస్తామన్నమాట. సో దానికి ఎంబ్రియోస్కి కూడా గ్రేడింగ్ ఉంటాయండి. Grade 1, Grade 2, Grade 3 అని ఉంటాయన్నమాట. అంటే ఈ గ్రేడ్స్ అంటే ఏంటి అంటే క్వాలిటీ. ఓకే. సో ఇలా మనము కల్చర్ చేసుకున్న ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అందరికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇప్పుడు మేడం మీకు తయారైనాయి కదా ఎంబ్రియోస్, మాకు ఎప్పుడు పెడతారు అని. ఎప్పుడు పెడతాము అంటే దానికి స్పెసిఫిక్ టైం ఏమి ఉండదండి. ఎప్పుడు యూట్రస్ రెడీ ఉంటుందో అప్పుడు పెడతాం. ఈ మంత్ కాదు, వచ్చే మంత్ కాదు, వితిన్ దిస్ 2-3 months. సో దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి అన్నమాట, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో దీంట్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇదే సైకిల్లో మనకి ఏ మంత్ అయితే oocytes అనేటివి తీసామో అదే మంత్ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ మంత్ మనం ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే ఒక 2-3 months తర్వాత ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దీన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయినాక మనం ఫ్రీజ్ చేశాక మళ్ళీ ప్రాసెస్ Day 2 నుంచి ఆడవారిని పిలవడం అనేది జరుగుతుంది. Day 2 నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎండోమెట్రియం లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియల్ లైనింగ్. సో ఈ లైనింగ్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ వచ్చేంతవరకు మనం చూస్తాము. ప్లస్ దాంతోపాటు బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి చూస్తాము. అంటే బ్లడ్ ఫ్లోస్ దానికి మళ్ళీ గ్రేడింగ్ ఉంటుందండి మనకి. సో కరెక్ట్గా ఉన్నప్పుడు మంచిగా ఫామ్ అయినప్పుడు ఎండోమెట్రియం మనం బేబీని ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. IUI అంటే ఏంటి, ఇది చేసే విధానం ఏంటి, ఎవరికి చేస్తారు అనేది తెలుసుకుందాము. ఫస్ట్ IUI అనేది ఎవరికి చేస్తామంటే ఒక్కొక్క కపుల్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే అందరికీ IUI అనేది